వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రెండు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం షాకింగ్ ఘటనలు నమోదయ్యాయి. ఒకటి, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో రెవెన్యూ రికార్డ్స్ని, భూములకు సంబంధించిన రికార్డ్స్ని ఎవరో తగలబెట్టారు. నిజానికి తగలబడ్డాయి, కాలిపోయాయి కూడా అనొచ్చు, కానీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతోంది ఎవరో దుండగులు ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారని. అంటే అది క్లియర్గా క్రిమినల్ చర్య, దొంగలు కావాలనే ఫైల్స్ కాలబెట్టారనేది ఇందాక డీజీపీ కూడా చెప్పారు. సో అది ఒక ఘటన. ఇంకొక ఘటన మనం అసలు ఊహించం. ఒకవేళ ఏమన్నా ఎదురుపడితే కత్తితో పొడిచేస్తారు అనుకుంటాం. నిలువున తలవార్లు తీసుకుని కసక్మని వేసేయడమో, నరికేయడమో, లేకపోతే అలాంటివి జరుగుతాయి వాళ్ళిద్దరూ ఎదురుపడితే అని అనుకుంటాం మనం. అలాంటిది వెళ్ళి కౌగిలించుకోలేదు, కానీ కౌగిలించుకున్నంత పని అయింది. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, పలకరించుకున్నారు, మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు మనకి ఇంకా తెలియదు, మాట్లాడుకున్నారు. ఇది ఇంకా జనానికి చాలా షాక్. అసలు జనానికి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చాలా పెద్ద వార్త అయిపోయింది. ఇది టీడీపీ శాసనసభ్యులు, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలో వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి, మరి ఏమడిగారో తెలియదు, యోగక్షేమాలు అడిగారా లేకపోతే ఎవరికి వినపడకుండా నవ్వుతూనే తిట్టారా, ఆయనంతా వెరైటీగా ఉంటుంది కదా, చిరునవ్వుల లోపల నుంచే బూతులు వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాంటిది జరిగిందా లేక నిజంగానే యోగక్షేమాలు అడిగి చేశారా? దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభ వ్యవహారాలు కూడా చూస్తున్నారు. ఆయన అడిగారంట, నాకు జగన్ పక్కన కూర్చునే సీట్ ఇవ్వండి, ఆ నంబర్స్ ఉంటాయి, పక్క సీటే ఇవ్వండి నాకు కూడా, మేము ఇద్దరం కలిసి కూర్చుంటాం అని అడిగారట. మరి ఎందుకో, దాంట్లో అర్థం ఏంటి, లేకపోతే ఎందుకు ఆ సీట్ అడగడంలో ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కొంత ఆసక్తికరమైన చర్చ. సార్, జనానికి షాక్ ఎలాగూ పెద్ద వార్త, జగన్కి పెద్ద షాక్ అయి ఉండొచ్చు ఇవాళ. ఆయన అసలు ఆ టైంలో ఆయన ముఖ చిత్రం ఎలా ఉందో, ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, ఎలా రియాక్ట్ అయ్యాడో, లేకపోతే ఆ ఫేస్లో ఎలాంటి భావాలు వ్యక్తమయ్యాయి, ఈ కొంత ఊహిస్తేనే ఆసక్తికరంగా ఉంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజు గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఏది మిమ్మల్ని ఏ దేవుడు ఆవహించాడు, ఏ ప్రభువు ఆవహించాడు, లేకపోతే ఎవరు ఆవహించారు, ఏంటి అసలు ఏం జరిగింది ఇవాళ? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలనిపించింది, పలకరించాలనిపించింది? వాట్ హ్యాపెండ్? వెళ్ళాలా, నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఇటుపక్క ఫ్రంట్ రో అంతా ఫుల్ అయిపోయింది. ఇటుపక్క ప్రతిపక్షాలు కూర్చునే దగ్గరే నా మిత్రులు, పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు కూర్చున్నారు. నేను శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో మా నాన్నగారి స్నేహితుడు, అలాగే నాకు కూడా బాగా క్లోజ్. నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నా. ఆయన పక్కన కూర్చున్నప్పుడు అటుగా మరి అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు రావటం, వచ్చినప్పుడు నేను తరచూ మన డిబేట్లో కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం వెంకటకృష్ణ గారు, హౌస్కి రానంటాం, సభకి సమావేశాలకి నేను రాను, నాకు ఆ పదవి ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అన్నట్టుగా మనం చాలాసార్లు అన్నప్పుడు కూడా, ఇప్పుడు ప్రతిపక్షం అన్నది హౌస్కి రావాలి అని నేను కూడా చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది మీడియా ద్వారా డిమాండ్ చేసాం. సరే, నేను నా హత్యా ప్రయత్నం అవన్నీ పచ్చి నిజాలు, దానికి ఏదో ఎఫ్ఐఆర్ అయింది, ఆ కేసును కూడా ముందు తొందరగా సిట్ చేయండి, పరిష్కరించాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం, ఈరోజు కూడా అభ్యర్థించాలి, స్పీడప్ చేయాలని. కేసే, కానీ ఒక శాసనసభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్, he need not be opposition, he need not have the status of opposition leader, but ఏకైక ప్రతిపక్షానికి ఆ శాసనసభాపక్ష నాయకుడిగా
ఎవరొకళ్ళు మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఎవరో రారు. అరే అసలు ఈ ఒక్క ప్రతిపక్షం కూడా అసలు మాట్లాడటానికి లేకుండా ఆ సభలాగా ఉండదు, అంటే చర్చ ఉండదు, పొగడ్తలే ఉంటాయి. సో నేను ఏదైతే మీడియాలో అన్నానో, అనుకోకుండా కామినేని శ్రీనివాస్ గారి పక్కన సీటు ఖాళీగా ఉంటాం, బహుశా సుజనా చౌదరి గారి కోసం ఎవరి కోసం ఆయన ఖాళీగా పెట్టి కూర్చున్నట్టున్నాడు. నేను వెళ్ళి కూర్చున్నా. సో అక్కడ ఆయన రావటం, సో అప్పుడు నేను ఏదైతే మరి మీడియాలో అన్నిసార్లు చెప్తున్నానో అదే మాట నేను చెప్పాలని, సరే వింటే ఆయన వింటాడు, వినకపోతే ఏముంది, బట్ నేను మీడియాలో ఏదైతే చెప్పానో అదే మాట ఆయనకు కూడా చెప్పడం నా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా అని నాకు అనిపించి నేను ఆయనతో మాట్లాడటం జరిగింది. నేను చెప్పింది ఒకటే, ఏం మాట్లాడారు అంటే అది తర్వాత మాట్లాడదాం, ఏం మాట్లాడారని తర్వాత మాట్లాడదాం. అసలు జగన్మోహన్ రెడ్డిని మీరు ఆ పేరు తలిస్తేనే మీకు కళ్ళు ఎర్రబడతాయి, లేకపోతే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి, ఎంత చూసాం కదా. ఎందుకంటే మిమ్మల్ని ఆ రకంగా హింసించారు కాబట్టి. నో డౌట్ యా. అలాంటిది అసలు ఆయనని మాట్లాడాలని ఎదురుపడాలని మీకు ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ అది ఏం మాట్లాడారు తర్వాత? నేను నా మీద అదేనండి, నా మీద హింసాకాండ చేయించిన జగన్మోహన్ రెడ్డిగా ఆ నిమిషంలో నేను చూడాల. అతను వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, హీ ఈస్ ది లీడర్ ఆఫ్ ది సింగిల్ అపోజిషన్ పార్టీ. శాసనసభలో అసలు ప్రతిపక్షం లేని శాసనసభ చాలా ఎబ్బెట్టుగా ఉంటుందని నేను ఏదైతే చెప్పానో ఆ మాటే నాకు ఈ రాగద్వేషాలకు అతీతంగా చెప్పాలి అనిపించింది. దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ ట్రాక్. అక్కడ నేను ఒక ప్రస్తుత శాసనసభ్యుడిగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అనే ఎమ్మెల్యేతో మీరు సభలో ఉండను అంటాం కరెక్ట్ కాదు అని చెప్పాలనిపించింది. ఓకే, ఇట్స్ మొమెంటరీ. అక్కడ కామినేని శ్రీనివాస్ గారు కూర్చుంటాం, ఆ పక్కన సుజనా చౌదరి గారు రాకుండా ఆ సీటు ఖాళీగా ఉంటాం, నేను అక్కడికి వెళ్ళటం, ఇదంతా యాక్సిడెంట్. వీ కుడ్ నాట్ ప్లాన్ కదా. ఇవాళ ఫ్రీ సీటింగ్, ఆ ఫ్రీ సీటింగ్లో ఫ్రంట్ రోలో కామినేని గారి సీటు పక్కన ఖాళీగా ఉంది. సో నేను ఆయన మొన్న మా డ్రైన్లు క్లియరెన్స్ కోసం కొల్లేరులో ఏదో రిపేర్లు చేయాలనుకున్నాం, దాని గురించి మాట్లాడుకుందామని నేను శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళా. అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మరి అక్కడ ఎప్పటి నుంచో మీడియాలో చెప్తున్నాను కాబట్టి అదే మాట డైరెక్ట్గా ఒక కొలీగ్ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని నాకు అనిపించి అది ఇంత వార్త అవుతుందని అనుకోలే. ఎందుకు అవ్వదండి? మీరు మరీ అనుకోలేదని మాకేదో అంటే అనకూడదు కానీ చెవులో పూలు పెట్టడం కాబట్టి అవ్వదా? మీ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారనే వార్త అవుతుందండి. మామూలు వ్యక్తులా మీరు ఇద్దరే ఉన్నారు, మీ చెవులో ఎవరు పెట్టగలరు? ఓకే, ఆ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తీరు ఆయన ఆఫర్ చేశాడా, మీరు ఆఫర్ చేశారా షేక్ హ్యాండ్? ఏదైనా చేయి కలిస్తేనే షేక్ హ్యాండ్ అండి. సో ఎవరు అతను ఆఫర్ చేశాడా, నేను ఆఫర్ చేశానా నిజంగా నాకు గుర్తులేదు. బట్ జనరల్గా కలుసుకున్నప్పుడు కరచాలనం అనేది జరుగుతుంది. అలా కరచాలనం చేసి నేను ఇందాక ఏం మాట్లాడానో చెప్పొద్దు అన్నారు, అందుకని నేను మీరు అడిగితే చెప్తా. నేను అడుగుతాను ఎందుకన్నానంటే అది కరెక్ట్గా ఆ పాయింట్. అంటే మీరు అన్నారు కదా కరచాలనం ఎవరు ఆఫర్ చేశారో గుర్తులేదు మీరు అన్నారు, కానీ మీ ఇద్దరు కరవాలాలు పట్టుకు తిరుగుతున్నారు కదా, కరవాలాలు పట్టుకు తిరిగి మీ ఇద్దరు కరచాలనాలు చేసుకోవడం అని ఎవరు ఊహించరు అసలు. అది అంటే ఒక దెబ్బతిన్న ఒక తన్నులు తిన్న ఎంపీగా అప్పుడు ముఖ్యమంత్రి మీద కరవాలం అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఆయన మరి ఆ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా నేను మాట్లాడటం జరిగింది. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరేమన్నారు, ఆయన ఏమన్నారు, ఏం మాట్లాడుకున్నారు అసలు? నేను అన్నదే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ ఈస్ ఇమ్మెటీరియల్. జగన్ గారు
leader of the opposition as a status is immaterial. You are the legislative party leader of the single opposition party. It won't make any difference. అంటే తెలుగులోనే తేడా ఏముంటుంది, ఏమీ లేదు. సో యూ మస్ట్ కమ్ అండ్ అటెండ్ ది అసెంబ్లీ. ఇది నేను చాలాసార్లు మీడియాలో కూడా చెప్పాను, ఇక్కడ మీరు కలిశారు కాబట్టి చెప్తున్నా అన్న పాయింట్ కూడా ఆయనకి నేను చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా యూ విల్ సీ, ఐ విల్ అటెండ్, యూ విల్ సీ అన్న అని చెప్పి ఆయన అంటాం జరిగింది. దట్స్ గుడ్ అని చెప్పి నేను అప్రిషియేట్ చేశాను. అంతవరకే అన్నారా అన్నాయే. ఇప్పుడు కూడా తను అన్న అంటే అలవాటు. సో అదే అలవాటు ప్రకారం అన్న యూ విల్ సీ అన్న, ఐ విల్ అటెండ్ అంటే చూస్తారుగా మీరే ఎలా అటెండ్ అవుతామో ఏం జరుగుద్దో చూస్తారుగా అన్నట్టుగా ఏదో వచ్చింది బయటికి. అలాగా అంత అంటే ఆయన ఎక్స్ప్రెస్ చేసిన మేనరిజంలో అంత ఎక్స్ప్రెషన్ లేదు, సటిల్గానే చెప్పడం జరిగింది. ప్లెజెంట్గానే యూ విల్ సీ అన్న, ఐ విల్ అటెండ్, యూ విల్ సీ అంటే నేను వస్తాను నువ్వు చూస్తావు అన్నట్టుగా నాకు అనిపించింది. మరి మీరు ఆయన మనసులో అలా ఉండుండొచ్చేమో. అంటే అక్కడ చూసిన ఎమ్మెల్యేలు కొంతమంది పాపం ఈయన పెద్దరికంగా వెళ్ళి పలకరించాడు, అతను రెస్పాండ్ అయ్యాడు. కానీ యూ విల్ సీ చూస్తారుగా అంటే కొంత అంటే ఎడమెంటిక్ ఇది ఉంటది కదా, యూ విల్ సీ చూస్తారుగా ఏం చేస్తాం అన్న తరహాలో అన్నాడు. దట్ ఈస్ అంటే దట్ ఈస్ ద మినిమం ఎనీవన్ వుడ్ ఎక్స్పెక్ట్. అంటే మీకు విషయం చెప్పాలి, ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆలపాతి ఎమ్మెల్యే చెప్పాడు నాతో, మీ సంభాషణ పక్కన ఉన్నాయని. కాదు, అదే నేను చెప్పేది, అదే నేను అనేది. అంటే బట్ ఏమో మరి వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. బట్ నాకైతే మరి పాజిటివ్గానే నేను సభకు వస్తాను చూస్తావు కదా, యూ విల్ సీ అని అంటూ మటుకు నిజం. దాన్ని అది మీరు పాజిటివ్ గా తీసుకోవడం అనేది అది మీ పెద్దరికమే. ఆయన కూడా పాజిటివ్ గా అనుకోవచ్చులే. మామూలు జనరల్ ఇంగ్లీష్ లో అంటారు కదా, యూ విల్ సీ అన్న వస్తా కదా చూస్తారుగా అని ఉంటాడు. ఎందుకంటే అదే అతను ఎక్స్ప్రెషన్ మటుకు నార్మల్, ఇంటెన్షన్ మైట్ బి డిఫరెంట్. ఐ డోంట్ నో, ఐ కాంట్ కామెంట్ ఆన్ హిస్ ఇంటర్నల్ ఇంటెన్షన్, బట్ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ క్వైట్ నార్మల్. అంటే ఆయనలో గొప్పతనం ఉందిలేండి రాజు గారు, ఆయనలో గొప్పతనం నమ్మినా నమ్మకపోయినా మీకు తెలియదు ఏముంది, ఆయనలో గొప్పతనం ఉంది. ఎక్స్ప్రెషన్ మనకు అర్థం కాదు, ఏ ఎక్స్ప్రెషన్ తెలియదు, ఎప్పుడు ఒకేలా ఉంటారు కాబట్టి ఆ రసాలు ఒలికించడం ఫేస్లో ఉండదు. ఎప్పుడన్నా సీరియస్ అయ్యి ఏదన్నా ఇదైతే తప్ప అదర్వైజ్ యూ కాంట్ ప్రెడిక్ట్ హిజ్ రియాక్షన్ ఆర్ ఫీలింగ్స్, రైట్, వాట్ ఎవర్. మీరు అసలు ఎందుకు పయ్యావుల కేశవ్ గారిని నేను జగన్ పక్కనే కూర్చుంటాను నాకు ఆ సీట్ ఇవ్వండి అని అడిగారంటే అందులో వాళ్ళు అదేమి ఇది అంత ప్రేమ కాదండి. ఇప్పుడు కాదు ఇప్పుడు నేను కేశవ్ తోటి నేను అన్నమాట నిజం. నేను అక్కడ మీ రామారావు కనుక్కున్నప్పుడు కూడా చెప్పా, కేశవ్ మేము అందరం ఉంచున్నాం లాబీల్లో ఉన్నప్పుడు నేను మొన్న సెక్రటేరియట్లో సీఎం గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు నేను ఇంకొద్దిమంది మంత్రులు ఆయన బయట ఆయన సెక్రటరీ ఛాంబర్లో కూర్చున్నప్పుడు వచ్చింది చర్చ. సరిగ్గా 3 రోజుల క్రితం ఏది సీటింగ్లు ఇస్తున్నారా, సీటింగ్లు ఇస్తే నాకు 2 వాట్స్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళు కూర్చొని సైడు ఇయ్యన్నా నాకు, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నేను సరదాగా అన్నమాట వాస్తవం. అదే మాట అనుకోకుండా మీ రామారావు కలిసినప్పుడు పక్కనే కేశవ్ కూడా ఉంటే నేను ఈ మాట అన్నా. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు పక్కనే నిత్యం కొట్టుకునే వాళ్ళు
దూరంగా కాకుండా పక్కనే ఉంటే ఆయన మాట్లాడేదానికి సమాధానం చెప్పే అవకాశం ఇమీడియట్గా నాకు వచ్చినప్పుడు ఆయన చేసిన ఆరోపణ మీద ఇమీడియట్గా ఆ పక్కనే ఉండి నేను దాన్ని ఖండిస్తున్నప్పుడు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ కిక్కే వేరే, వాడికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, మాట్లాడాలనుకున్న ఆ కిక్కే వేరప్ప అన్న ఉద్దేశంలో. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు వస్తే మాట్లాడక పొగడరు కదా, వాళ్ళు ఏదో కామెంట్లు చేస్తారు, ఆ కామెంట్ని ఖండించే అవకాశం వస్తుంది. ఆ మూల ఎక్కడో కూర్చుని ఖండించడం కన్నా ఆయనకు దగ్గరలోనే ఉండి ఆయన అన్న మాటని ఖండిస్తే సబబుగా ఉంటుందని. అంటే మీరు కిక్ అనేసారు మనసులో మాట, కానీ సబబుగా ఉంటుందేమో అని చెప్పి నేను కేశవ్ గారిని ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కాబట్టి ఆయన నేను అడిగా. సరే చెప్పడానికి బాగానే ఉందిలేండి, మీరు చెప్పడం పర్పస్ కాదు, నేను లైవ్ లో పెట్టడం మీరు చెప్పడం నేను కాదండి. ఇప్పుడు ఒకటే మాట వెంకటకృష్ణ గారు కాదు ఒక చిన్న మాట నేను చెప్పను. ఇప్పుడు అది ఓపెన్ సభ, అవును, 175 మంది ఫుల్గా ఉన్నారు, వీళ్ళు కూడా ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, సుమారు 220 మంది ఉన్న ఓపెన్ సభ. గ్యాలరీలో విజిటర్స్ మీడియా అందరూ ఉన్నారు. నేను అంత ఓపెన్గా నేనేమి చాటుగా కలవటం మాట్లాడటం వెళ్ళి దీని గురించి మాట్లాడాను కాదు కదా. వాళ్ళ మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళని మీతో మాట్లాడిన ఎమ్మెల్యే నేను ఇది మినహా ఇంకేమన్నా మాట్లాడానేమో అడగండి ఆయన్ని. లే వేరే ఎక్స్ట్రా మాట్లాడేటో లేకపోతే ఇంతకు బియాండ్ ఇంకేదో జరిగినట్టు కూడా వాళ్ళు కూడా చెప్పలా. కాకపోతే ఆయన వచ్చి ఆయన పలకరించాడన్నా, ఆయన పలకరించాడన్నా, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, సభకు రావాలి మీరు కూడా, ప్రతిపక్ష పార్టీ మీరు ఒక్కరే కదా ఉన్నది, మీ పార్టీయే కదా, మీరు లేకపోతే ఎలా అని ఆయన అన్నాడు. యువిల్సి మేము వస్తాం కదా అని మావాడు అన్నాడని, ఆ యువిల్సి చూస్తావు కదా వస్తానన్న దాన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. సో అయితే ఇక్కడ నేననేది ఏంటంటే, పక్కన సీట్ అడిగిన దానికి మీరు చాలా మెత్తగా శృతి మెత్తగా అబ్బబ్బే ఆయన ఏదో అన్నప్పుడు నేను వేసి దానికి కౌంటర్ ఇవ్వడం సబబుగా ఉంటుందని నేను అడిగాను. ఇవన్నీ ఇది వినడానికి మీరు చెప్పడానికి నేను వినడానికి మన ఇద్దరి ద్వారా జనం వినడానికి బాగుందేమో కానీ ట్రెజరీ బెంచెస్ లో మీరు ఎక్కడుండి చేయెత్తిన స్పీకర్ మీకు చేయిస్తాడు, మీరు మాటకారి, మీరు చేయెత్తగానే స్పీకర్ మీకు మైక్ ఇస్తారు, జగన్ గారు మాట్లాడి ఇంకెవరినైనా మీరు కౌంటర్ చేయొచ్చు. అక్కడే సీట్ అడిగారంటే ఏంటి? అక్కడే లేదు అదే నేను అనేది. అక్కడంటే ఆయన పక్కన కాదు, బెంచ్లు ఉంటాయి కదా వరుసగా, ఆ బెంచ్కి మా బెంచ్ పక్కన ఉంటే ఆయన మాట్లాడినప్పుడు ఫ్రేమ్లో నేనుండి నా సమాధానం అప్పుడు కూడా ఫ్రేమ్లో ఆయన ఉంటాడు అన్న ఉద్దేశంలో నేను అన్నా. ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా కనపడతారు కదా, నేను ఎక్కడో కూర్చుని నా మీద ఫ్రేమ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కనపడరు. సో ఒక ఫ్రేమ్లో ఉంటే అది ఇప్పుడు టీవీకి లైవ్లు ఇస్తున్నారు కదా, అసెంబ్లీ లైవ్లు. సో కాబట్టి దట్ వుడ్ బి మోర్ ఇంట్రెస్టింగ్ అన్న ఉద్దేశంలో నేను అన్నా. ఒకటే ఫ్రేమ్లో ఉంటాం కదా అని చెప్పి ఆ బెంచ్కి పక్క బెంచ్లో పక్కనంటే అదే బెంచ్లో ఎలా కూర్చుంటాం, అపోజిషన్ బెంచ్లో కూర్చోం కదా. దానికి అపోజిషన్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న వరుస సరిపోతుంది వాళ్ళకి. ఆ పక్క వరుసలో ఛాన్స్ ఉంటే ఇవ్వమని నేను అడిగా. అంటే ఒకే ఫ్రేమ్లో కనపడతాం కదా అని, అంటే నేను ఇచ్చే సమాధానం ఆ సమాధానం చెప్తున్నప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏంటి కూడా ప్రస్ఫుటంగా తెలుస్తాయనే ఉద్దేశం మీద ఇందులో చెవిలో పువ్వులు పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదు, అవసరం అంతకన్నా లేదు. కేవలం నేను ఏదైతే మీడియాలో చెప్తున్నానో అదే మాట రాగద్వేషాలని ఒక నిమిషం పాటు పక్కన పెట్టి యూ మస్ట్ అటెండ్ ది అసెంబ్లీ అని చెప్పడం జరిగింది. ఇందాక మరి వేరే టీవీ వాళ్ళు ఏదో లైవ్ వాచ్ 1.8K నడుస్తుంది. అప్పుడు నేను చెప్పింది సబబా, ఈ సలహా సబబు కాదా అంటే మీరు చూడవచ్చు, అది 82% ఆ సూచన కరెక్ట్ అనే అన్నారు. లేదండి తప్పే లేదు, నేను కూడా కరెక్ట్ అంటున్నాను కదా.
ఆ పార్టీ ఉంటారు, నా పార్టీ ఉంటారు. అసలు నేను మాట్లాడింది కేవలం ఇదే. దానికి ఏదో కొంతమంది అనుకోవచ్చు, రఘురామకృష్ణరాజు మరి అసలు అంత సంపాలను చూసినా సిగ్గు లేకుండా అతనితో మాట్లాడాడు. అది కేసే. మీరు ఏం చేశారు వేరు. ఇది నేను అది ఎవరైనా అనుకుంటే అది తప్పు. కేవలం మీరు ఇవాళ సభలో జగన్ గారిది సభలో లేకపోతే ఉప్పు లేని కూరలో ఉంటుంది. లేదండి రాజు గారు, ప్రతిపక్షం సభలో లేకపోతే ఉప్పు లేని కూరలో ఉంటుందని అంతే. ఇక్కడ ఇవాళ ఒక పార్లమెంటేరియన్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు అధికార పార్టీ సభ్యుడిగా పెద్దరికంగా మీరు పలకరించడం కానీ, షేక్ హ్యాండ్ ఆఫర్ చేయడం కానీ, ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చాలా మంచి పరిణామాలే, మంచి పరిణామాలే. అందుకే అన్నానుగా నేను చేతులు కలిసిన సభ వేళ అని. మంచి పరిణామమే, అవును, చట్టసభలో మంచి పరిణామం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే నేనంటే ఒక కామన్ మ్యాన్ లాగా అందరిలాగానే, నా ద్వారా మిగతా ప్రజలు ఏంటంటే, మీరు ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు 2 IPS ఆఫీసర్లు, ఈయన ఇంకెవరెవరో. తర్వాత అసలు మిమ్మల్ని ఎందుకు ఎత్తుకుపోయారు అప్పుడు అని అంటే, ఆయన బెయిల్ రద్దు చేయాలని మీరు కోర్టులో కేసు వేశారు కాబట్టి తీసుకెళ్లగానే కొడుతూ అడిగిన ప్రశ్న మిమ్మల్ని మీరు చెప్పిన మాట ప్రకారం కేసు విత్డ్రా చేసుకోమని, రైట్? సో ఇంత ఇది ఉంది కాబట్టి మీరే కేసు పెట్టి మొన్న కూడా వెళ్ళి వాళ్ళ ఐఓ నేమని చెప్పి కూడా అడిగి వచ్చారు మీరు ఎస్పీ గారిని గుంటూరు వెళ్ళి. సో ఈ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారితో సభలో మాట్లాడా. అదే దట్స్ వాట్ మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే, అసలు మీ చెయ్యి తగలగానే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అది అంటాం కదా, ముఖ చిత్రం అంటాం కదా, అది ఏంటి తెలుసుకోవాలనిపిస్తుంది. జస్ట్ నార్మల్. ఓకే, జస్ట్ నార్మల్. ఓకే, గుడ్. ఓకే, జస్ట్ నార్మల్. దట్స్ నైస్. సో ఓకే, ఇంతవరకు బాగుందండి. విసుగు లేదు, కోపం లేదు. రైట్, అంతవరకు బాగుంది. హైలైట్ ఏంటంటే, ఇవాళ మళ్ళీ నేను మా సీఎం గారిని కూడా ఆ కేసు వేగవంతం చేయాలని కూడా అడిగా. అసలు అదొక ట్రాక్, ఇదొక ట్రాక్, అంతేలే, ప్యారలల్ ట్రాక్స్. ఇది కేవలం 2 శాసనసభ్యుల మధ్య, ఒక అతను ఆర్డినరీ శాసనసభ్యుడు, ఇంకో అతను శాసనసభ్యుడు కానీ పార్టీకి అధ్యక్షుడు, ఓన్లీ అపోజిషన్ పార్టీకి నాయకుడు, అధ్యక్షుడు. సో కాబట్టి రమ్మని ఒక శాసనసభ్యుడిగా నా తోటి శాసనసభ్యుడు, పార్టీ అధ్యక్షుడైన శాసనసభ్యుడిని వస్తేనే బాగుంటుంది, నేను రాను అని అనొద్దు అని చెప్పి నేను సూచించా. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగాని వాళ్ళ కేసు విషయం మాట్లాడానని అంటున్నారు కదా, అక్కడేమన్నా ఈ ప్రస్తావన వచ్చిందా? నువ్వు నా దగ్గర కేసు జగన్ ఏమంటాడని ఏమన్నా అన్నారా? లేదు. ఓకే, రైట్. మరి ఇంత చేస్తే మీరేమో అడిగారు సభకు రమ్మని, ఆయనేమో వస్తానన్నా చూస్తారుగా మీరు అని ఆయన అన్నాడు, మీరు చెప్తున్నారు క్లియర్గా. మరి రేపే వెళ్ళిపోతున్నారు కదా ఢిల్లీ, ధర్నా అంటున్నారు, అందరిని వేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ యుద్ధం పెట్టుకున్నారు కదా, అదే ఆ యుద్ధం సభ కొట్టడానికి అని అనుకుంటున్నారు అందరూ. నిన్న నేను నా ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను, వెంకటకృష్ణ గారు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇటువంటి విషయాలు మాట్లాడి దీని మీద మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీ పార్టీలో ఒకడు, మీ పార్టీలో ఇంకొకరిని పొడి చేస్తే, ఎక్కడైనా సరే ఎవడు పొడిపించుకుంటే వాడు వైసీపీ, పొడిచినోడల్లా టీడీపీ అంటాం సమంజసం కాదు. అసలు టీడీపీలో మా నాయకుడు ఎటువంటి ప్రతిహింసని ప్రోత్సహించే వ్యక్తే కాదు, ఆయన హింసకి వ్యతిరేకి. సో కాబట్టి నిజంగా టీడీపీ వాళ్ళు అయి ఉంటే ఆ శిక్ష ఎప్పుడో పడుతుంది. కేవలం మీ పార్టీ అంతర్గత కలహాలని, హంతకుణ్ణి మా పార్టీ వాడుగా, హతుడిని ఎవడైనా సరే మీ పార్టీ వాడుగా, ఆడు హతుడు మా పార్టీ వాడైనా కూడా ఇక్కడ ఇద్దరు ఉండేవాళ్ళు, అది వేరే విషయం. ఇప్పుడు ఈవెన్ అదర్వైజ్ ఎక్కడైనా హతుడు ఉంటే హతుడు వైసీపీ, హంతకుడు టీడీపీ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అని మళ్ళీ నేను వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్తూ,
నా కస్టోడియల్ టార్చర్ గురించి కూడా నేను మాట్లాడుతూనే ఉంటా. ఈ ట్రాక్ ఉన్న డిఫరెన్స్ని చాలామంది అర్థం చేసుకోలేక కొంతమంది విచిత్రమైన కామెంట్లు కూడా పెట్టుకుంటున్నారు. అది ఐ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. ఎందుకు రకరకాలుగా కూడా అందరూ మెచ్చుకోరు ఏ నిర్ణయాన్ని కూడా. అసలు సిగ్గు లేదు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, నేను ఒక శాసనసభ్యుడిగా నేను మాట్లాడాను. నా దెబ్బతిన్న వ్యక్తిగా, హత్యా ప్రయత్నం చేయబడ్డ వ్యక్తిగా నా పోరాటమే. దానికి దీనికి సంబంధం లేదు. ఎన్నో కేసులు నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి, వేరే కేసులు. ఆ కేసులు యథావిధిగా అవి పర్సూ అవుతాయి. అది విచారణకు వచ్చినప్పుడు అది పర్సూ అవుతుంది. అసలు సంబంధమే లేదు. దానికి ఒక ప్రతిపక్షం అన్నదే లేని సభకే సంబంధం లేదు. సభ అంటే ప్రతిపక్షం ఎంతమంది ఉన్నా సరే ఉండాలి. అప్పుడే సభగా ఉంటుంది. లేదంటే అంతా మేమే ఉంటే ఇంకా సభలో ఇంకా ఆసక్తికరమైనది ఏముంటుంది? మా పార్టీ చేసిన మంచి గురించి మేము పొగుడుకుంటాం. ఎవరో ఒకవేళ అందులో ఏదన్నా లోపాలు ఉన్నా మాకు సరి చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఏ లోపం లేకపోయినా క్రిటిసైజ్ చేసే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అందులో ఏదన్నా నిజంగా మంచి ఉంటే ఆ మంచి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు మంచి చేసినా చెడ్డ మాట్లాడుతున్నాడు అంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగిక వైనం కూడా ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో దానివలన మనకే మంచిదే, ప్రజలకే మంచిదే, భవిష్యత్తుకి మంచిదే అని ఒక దృక్పథంతో నేను నా వంతు ప్రయత్నంగా, నేను చెప్తే ఆయన వింటాడని కాదు, నేను రమ్మన్నంత మాత్రాన్ని ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన వస్తాడా? అయినా సరే ఒక ప్రయత్నం మనం చేద్దాం. ఈ చొరవ తీసుకుని అంత ధైర్యం అనుకోండి, చొరవ అనుకోండి, ఏదైనా అనుకోండి, మరి ఇంకెవరికైనా ఉండుంటే వాళ్ళే మాట్లాడి ఉండేవారేమో. ఐ టుక్ దట్ liberty or chance to tell the single largest opposition party or solo opposition party, whether it is large or small. నేను సింగిల్ డిజిట్ అని కూడా చాలాసార్లు అన్నా. ఇవాళ ఎవరో అన్నారు, రాజుగారు మీరు తప్పు చెప్పారు, ఎన్నోసార్లు సింగిల్ డిజిట్ అన్నారు, 11 వచ్చినాయి అని కూడా అన్నారు. ఓకే, తప్పే చెప్పాం. కానీ 11 వచ్చినా ఎన్ని వచ్చినా అదే సోలో అపోజిషన్ పార్టీ కాబట్టి ఇంకే పార్టీకి ఒక సీటు కూడా రాలేదు కాబట్టి వాళ్ళు ఉండాలి అని కోరుకోవటంలో మరి కొంతమంది, ఎక్కువ మంది మంచి పనే చేసామంటున్నారు, కానీ ఆ కొంతమంది మరి నొచ్చుకోవటంలోని అంతరార్థం అయితే మరి నాకు అర్థం కాలేదు. నేనేదన్నా మాట్లాడుకోవాలి అని అనుకుంటే కొన్ని డిప్లొమాటిక్ యాక్షన్స్ సాధారణంగా ఆవేశంతో ఉండే వాళ్ళకి, ఎక్కువగా అభిమానించే వాళ్ళకి అర్థం కావు. మీలాంటి పొలిటీషియన్స్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో డిప్లొమాటిక్గా చేసే చర్యలు, అసలు నేను పొలిటీషియన్నే కాదు వెంకటకృష్ణ గారు. చాలామంది నా మొహం మీద అదే అంటారు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు, అసలు నువ్వేం పొలిటీషియన్ అయ్యా? రాజకీయ నాయకుడు అయితే ప్రేమగా మాట్లాడుతూ చేసే పనులు, వెనక నుంచి చేసే పనులు నువ్వు ఏదో తెరిచిన పుస్తకంలాగా నొసటితో ఎక్కిరించడం, వాడే రాజకీయ నాయకుడు, వాడే సక్సెస్ అవుతాడు అని నేను ప్రజల్లో ఎంతగా ఉన్నప్పటికీ కూడా మరి ఎప్పుడూ కూడా 14లో మరి నాకు సీటు ఇవ్వలేదు. అప్పుడు మరి చాలా పార్టీలు నన్ను మోసం చేసిన పెద్ద మాట వాడకూడదు, కానీ ఎస్ రాలా. 19లో ఓకే, ఆఖరి నిమిషాలు ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు 24లో కూడా మరి నేను ముందు నుంచి మనం కూడా అనుకున్నాం శకునం చెప్పే బల్లి కుర్తిలో పడ్డట్టని. సో అలాగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఉన్నదన్నట్టుగా మాట్లాడతాను కాబట్టి, అది చాలామందికి నచ్చదు కాబట్టి. సో మీరు నన్ను రాజకీయ నాయకుడు అన్న మాటనే నన్ను తిట్టినట్టుగా భావిస్తూ, నేను రాజకీయ నాయకుడిని కాదు, అయ్యుంటే నాకు ఇటువంటి పరిస్థితి ఉండదు. సీటు కోసం ఆఖరి నిమిషం దాకా దేవుళ్ళు ఆడవలసిన పరిస్థితి, అందరిలాగానే ఆఖరి నిమిషంలో పార్టీ మారితే అద్వితీయంగా సీట్ ఇస్తారు అన్నది ప్రూవ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి
రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తిగానే నన్ను ప్రజలు చూస్తారు. నేను కూడా రాజకీయ నాయకుని కాదు నేనని చెప్పి గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. సో దయచేసి మీరు నన్ను నిందించాలంటే ఎలాగైనా నిందించండి, కానీ రాజకీయ నాయకుడు అని మటుకు అనొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఆమె ఫెయిల్యూర్ పాలిటిషియన్ బట్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. పబ్లిక్ రిప్రజెంటేటివ్. పాలిటిషియన్, ఫెయిల్యూర్ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆమె ఫెయిల్యూర్ పొలిటీషియన్, రైట్. అది ఒప్పుకుని తేలాలి. Right. లేదా ఆమె సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే నాకన్నా పిచ్చోడు ఎవడో ఉండడు. సరే, ఇదంతా ఒక పార్ట్. ఇంత జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గేటు దగ్గర చేసిన హంగామా అంతా చూశారు కదా. ఆ గేటు దగ్గర లోపలికి వచ్చేటప్పుడు పోలీసులు మెడలో నల్ల కండువాలు వేసుకోవడాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము, అవుటర్స్ వస్తున్నారు, రిప్రజెంటేటివ్సే కాకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా వస్తున్నారని అంటే ఆయన చాలా ఫైర్ అయిపోయినాడు. ఆయన అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ మీద, మధుసూదన్ రావు ఏమనుకుంటున్నావు, టోపీకి ఉండే 4 సింహాల వాల్యూ తెలుసా నీకు, ప్రజాస్వామ్యానికి చిహ్నం, అందరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడానికి అనుకున్నావా మధుసూదన్ రావు, అధికారం శాశ్వతం కాదు, ఎన్నో రోజులు ఉండరు. నేను చెప్పిన పదాలు యాజ్ ఇట్ ఈజ్గా ఆయన నోటి అంటూ వచ్చినాయి. మేము లాస్ట్ అప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అడ్డుకున్నారో అప్పుడు ఈయన ఏం మాట్లాడా కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ కామెంట్స్ అంటే ఇవాళ ఇక్కడ జరిగింది నిజంగా నాకు తెలియదు ఓకే డీటెయిల్డ్గా, మీరు ఇప్పుడు చెప్పారు స్పష్టంగా. బట్ ఇక్కడ నేను సంతోషించే అంశం ఏంటంటే అధికారం అన్నది శాశ్వతం కాదు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దట్ ఈస్ ఎక్సలెంట్ రియలైజేషన్. అధికారం శాశ్వతం కాదు అన్నది ఆయన అర్థం చేసుకోవటమే కాకుండా మధుసూదన్ రావు కూడా అర్థమయ్యేలాగా చెప్పటం అనేది ఇందులోని ఒక చూడలేదు కాబట్టి, రాజుగారు మీరు చూడలేదు కాబట్టి ఒక్కసారి అది వేస్తాను, చూద్దాం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. బాగుందా? ఓ, ఇంత గట్టిగా అసెంబ్లీ బయట జరిగిందా? అయ్యో, అది అయినాక మీరు పలకరించారు లోపల, అది అయినాక లోపలికి వచ్చా, లోపల మీరు పలకరించారు. ఓహో, ఇది నాకు తెలియదు. ఇది నేను ఎందుకంటే నేను అరౌండ్ 9:45కి అలా లోపలికి వెళ్ళిపోయా. బట్ ఇది ఆ తర్వాత జరిగి ఉండాలి, అది 9:40 తర్వాత అయి ఉండాలి. బట్ ఇదేదో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినంత గట్టిగా ఉంది. అవును, అది ఒక పర్సన్ పక్కన పెట్టుకుని ఇంత గట్టిగా మాట్లాడినట్టుగా అయితే లేదు. బట్ అందులో మాట్లాడింది ఆ మాటలైతే తనకు తాను అన్వయించుకోగలిగితే దట్ ఈస్ ఎ గ్రేట్ రియలైజేషన్. ఆయన అన్వయించుకుని మధుసూదన్ రావుని అన్నా కూడా దట్స్ గుడ్. ప్రజాస్వామ్యము, వెంకటకృష్ణ గారు, 4 సింహాలు, అధికారము కాదు. అదే అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్లన్నీ ఆయన హరించిన వ్యక్తిగా ఇప్పుడు ఆ విలువలన్నీ కూడా మరి ఆయన నిజంగా తెలుసుకొని మరి ప్రజాస్వామ్య హక్కులు, మరి ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ టు ది సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ, ఆర్టికల్ 14 నుంచి ఆల్మోస్ట్ 25 దాకా ఉన్న హక్కుల గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని ఉండి మాట్లాడితే ఏదో రొటీన్లో ఫ్లోలో అన్న మాటలా కాకుండా ఆ రాజ్యాంగాన్ని చదువుకొని అర్థం చేసుకుని మాట్లాడి ఉంటే కనుక అది మంచి పరిణామం ఉంటే కనుక. అదే సో ఇక్కడ ఇంకొక విషయం అండి, ఏదో ప్లెయిన్గా మాట్లాడేశారా? సరే, ఇదంతా ఒక పార్శ్వం ఇప్పటిదాకా జరిగింది, మీ ఇద్దరి మధ్య జరిగింది, అసెంబ్లీ గేట్ దగ్గర జరిగింది, ఇదంతా ఒక పార్శ్వం. సరే, ఆయన ఏదో ప్రతిపక్ష నేత హోదా కావాలని అడిగాడు, అది సాధ్యం కాదని ఇండైరెక్ట్గా వీళ్ళు
సైలెంట్గా ఉన్నారంటేనే సాధ్యం కాదని చెప్పేసినట్టే ఉన్నారు. ఇండైరెక్ట్ ఉంది, డైరెక్టే కదా. అదే మీరని లాస్ట్ టైం మా పార్లమెంట్లో వెంకటకృష్ణ గారు లాస్ట్ టైం మా పార్లమెంట్లో అధీర్ రంజన్ చౌదరికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వాల. బట్ హీ హాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు. బట్ ఆయన్ని వేరే సమావేశాలు, బిఎస్సి సమావేశాలు అవి ఉన్నప్పుడు పిలిచేవారు అంతే తప్ప మరి ఆ స్టేటస్ అయితే ఇవ్వాల ఆయనకి. అవునులే, ఉన్నాయిలే అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయిలేండి. అయితే ఇక్కడ ఇంకొకటి ఫైనల్ గా మనం ఒక విషయం, ఒక చర్చ అయితే నడుస్తుంది. చాలా మంది ఎమ్మెల్సీలు, చాలా మంది ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారు పార్టీ మారడానికి. టీడీపీలో కొందరు, జనసేనలో కొందరు, బీజేపీలో కొందరు, ఇట్లా రకరకాలుగా వినపడతా ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటంటే ఎమ్మెల్సీల విషయంలో కౌన్సిల్లో వాళ్ళది కాస్త పైచేయిగా ఉంది, నంబర్ చాలా ఉంది వాళ్ళకి. సో ఇప్పుడు రేపు వచ్చే అప్రాపరేషన్ బిల్ కానీ, అదర్ బిల్స్ కానీ అక్కడ కూడా అప్పర్ హౌస్లో కూడా ఆమోదం పొందాలి కదా. సో దానికోసం కూడా ఏదో ట్రయల్స్ జరుగుతున్నాయి అంటున్నారు. సో ఏమైనా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఈ పార్టీ మారే సూచనలు ఎంతవరకు ఉన్నాయి? ఒకళ్ళిద్దరు మిమ్మల్ని కూడా కాంటాక్ట్ చేసినట్టు విన్నారు. నార్మల్గా అయితే జనరల్గా ఇది సహజం అండి. ఎందుకంటే ఇది జరగదు అని చెప్పడానికి పక్కనే తెలంగాణలో ఇవాళ ఇద్దరు, రేపిద్దరు అని చెప్పి మనం చూస్తున్నాం. అవును. సో ఇది జనరల్గా రాజకీయాల్లో జరిగే ప్రక్రియే. సో అది జరిగితే కూడా డెఫినెట్గా జరగవచ్చు. కానీ ఈ శాసన మండలిలో రిజెక్ట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. మళ్ళీ ఇంకొకసారి పెడితే అది ఆటోమేటిక్గా పాస్ అవ్వాల్సిందే. కాబట్టి దానివలన వచ్చే నష్టమేమీ లేదు. సో దానికోసం అయితే మళ్ళీ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జనరల్గా రూలింగ్ పార్టీలో లేకపోతే అక్కడ ఊర్లో వాళ్ళకి కనీస మర్యాద, కనీస గౌరవం కూడా ఉండదు. కాబట్టి మరి రాజకీయాల్లో వచ్చిన వాడు కనీస గౌరవం కోరుకుంటాడు. కాబట్టి ఒక ఎస్ఐ కనపడితే ఓ సెల్యూట్ అన్న కోరుకుంటాడు. కాబట్టి ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ మరి రూలింగ్ పార్టీలో ఉంటే ఆ దక్కి గౌరవం కోసమైనా, నాట్ ఓన్లీ దట్, ఏదన్నా ప్రజలకి ఎంతో కొంత సహాయం చేయాలన్నా కూడా అపోజిషన్ పార్టీలో ఉంటే, అఫ్కోర్స్ నేను నిర్భాగ్యుని, లాస్ట్ టైం రూలింగ్ పార్టీలో ఉన్నా కనీసం నా ఫ్లెక్సీ కూడా ఏమన్నా కట్టుకొని ఇవ్వలేదు. అది ఒక డిఫరెంట్ ఎక్స్ట్రీము. బట్ రూలింగ్ పార్టీలోకి రావడానికి వీళ్ళు రావటం అనేది సహజం. ఎవరైనా కూడా రూలింగ్ పార్టీలోకి రావటానికే చూస్తాడు. నాకులాగా రూలింగ్ పార్టీలో ఉండి ఏ పార్టీ వస్తుందో తెలియకుండా, అసలు మనం ఏ పార్టీలో జాయిన్ అవుతామో లేదో కూడా తెలియకుండా, ఆ ఉన్న పార్టీ చేస్తున్న ఆ అరాచకాల మీద ముందు నుంచి పోరాడే పిచ్చి వెధవలు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక్కడిని ఉన్నా. అప్పుడు అన్ని రోజులు పోరాడకుండా ఆఖరి 15 రోజుల్లో పార్టీ మారిన వారు పెద్ద పెద్ద నాయకులుగా, మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలామంది ఉన్నారు. నేను అనేది మారటం తప్పు అని నేను అంటలా. అది సహజం. కాదు, నిర్మించుకోవడం అనేది నాకు నచ్చదు.